ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆయన సన్నిధానవర్తనులై యుగయుగములు తరతరములు ఆ నిత్య జీవములో ఆయనతో కూడా ఆ పరలోకమందు ఆనందించున్నట్లుగా ప్రభువు తన కృపకు మిమ్మును పాత్రులుగా చేయునుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నవి నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, మీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రభు తన వాక్కును మనకు తెలియపరచునుగాక. ప్రియులారా, దేవాతి దేవునికి ఆశీర్వాదం. ప్రియులారా, నీ చేతి పనులన్నిటి విషయములోను, రెండవదిగా నీ గర్భ ఫల విషయములోను, మూడవదిగా నీ పశువుల విషయములోను, నాలుగవదిగా నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఇంత చక్కని ఆశీర్వాదం ప్రియులారా, నీ సంతాన విషయంలోనే కానీ, నీ పశువుల విషయంలోనే కానీ, పంట విషయంలోనే కానీ, నువ్వు చేసే చేతి పనులన్నిటి విషయంలోనూ కూడా దేవాతి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక అనే ఈ చక్కని విషయాన్ని ప్రభు ఆ విధంగా నెరవేర్చునుగాక. ఉదయకాల సమయంలో ఇలాగూ ఆశీర్వదించాలని కోరే ప్రభు ఒక చక్కని నిబంధన పెడుతున్నారు, ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అదేమంటే 8వ వచనంలో, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. నీవు తిరిగి వచ్చి అనేటువంటి మాటను ప్రభు వాడుతున్నారు. తిరిగి వచ్చి. 2వ వచనం జ్ఞాపం చేసుకున్నట్లయితే 30వ అధ్యాయము 2వ వచనములో, సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడిని యెహోవా వైపుకు తిరిగి, ఒకటి దేవుని వైపుకు తిరుగుట. రెండవది 3వ వచనంలో, నీ దేవుడిని యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, నీ సొంత దేశంలోనికి తిరిగి వచ్చుట. యాకోబు తన ఇంటి నుండి పద్దనరాముకు వెళ్ళి మళ్ళా తిరిగి ఇంటికి వచ్చినట్లుగా, మోషే ఐగుప్తు నుండి మిద్యానికి వెళ్ళి మరలా తిరిగి ఐగుప్తుకు వచ్చినట్లుగా, కనాను దేశంలో నుండి ఐగుప్తులోకి వెళ్ళిన మీరు తిరిగి మీ స్వదేశంలో ప్రవేశించినట్లుగా మీరు తిరిగి రాగలుగుతారు. ఎక్కడికి చెదరగొట్టబడ్డారు, మీ సొంత దేశమునకు, సొంత ప్రాంతము తిరిగి వస్తారు. ఎప్పుడంటే మీరు యెహోవా వైపుకు తిరిగినప్పుడు. దీని అర్థమేమి? దేవుని నుండి, నిన్ను సృజించిన దేవుని నుండి, నిన్ను ఆశీర్వదించిన దేవుని నుండి నువ్వు దూరం అయిపోయావు. ఎందుకు? నీ స్వార్థాభిలాషల చేత, నీ పాపము చేత దేవునికి ఆయాసం కలిగించి దేవుని నుండి దూరం అయిపోయావు అని దేవాతి దేవుడు చెప్పారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవాతి దేవుడు అంటున్నారు, మరియు ఒకడు తన భార్యను త్యజించగా
ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశం బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులను విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, అలాగనని 14 వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని వాక్య భాగం చూస్తున్నాం. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనం తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయాం. ఒకటి, సుఖభోగముల కొరకై చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు, అపవిత్రమైనవని తెలిసి కూడా ఆ బూతులేమో, ఆ చెడు అలవాట్లేమో, ఆ చెడ్డ ఆలోచనలేమో మానసికంగా శారీరకంగాను కూడా అపవిత్రమైనవని ఎరగకుండానే వాటిని సాధకం చేసే జీవితాలు కలిగి ఉంటున్నాం. సుఖభోగముల నిమిత్తం. రెండవదిగా ధనాపేక్ష నిమిత్తమై ప్రియులారా నానా గడ్డి కరిసే జీవితాలు, మోసాలు, డబ్బు సంపాదించాలని ఆశ కొద్దీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు దాని మీదే మనస్సు పెట్టి ఎలా సంపాదించాలా అని ప్రయాసపడుతున్నావు. దానికి ఎన్నో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీతనాలు. అయ్యో, నీ జీవితం అంతా ధన సంపాదన కోసమే నానా ప్రయాసలు పడుతున్నావు. మూడవదిగా నీకు అధికారం కావాలని, హోదా కావాలని, పెద్దరికాలు కావాలని, లేక ఈ లోక సంబంధమైనటువంటి హోదాల కొరకు చేయరాని పనులు, ఆడకూడని మాటలు, ఎన్ని దురుపయోగాలను పన్ని దేవుని ప్రజలకు కూడా దైవవాక్యాన్ని విరుద్ధంగా గొర్రెలకు బదులుగా మేకలుగా, పొట్టేళ్లుగా తమ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి. ప్రియుడా, నా చెల్లి, దేవుని వాక్యం యొద్దకురా, దేవుని యొద్దకురా, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, మారు మనస్సు పొందు. ప్రభువు వారు తన మొదటి ప్రసంగంలో 1వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినది, మీరు మారు మనస్సు పొంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. మీరు మారు మనస్సు పొందండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. ప్రియ చెల్లి, తమ్ముడా, బురదలో ఉండి పన్నీరు పూసుకుంటే ఏం లాభం లేదు. బురదలోంచి బయటకు వచ్చిన తర్వాతే, నువ్వు కడుక్కొని శుద్ధి చేసుకున్న తర్వాతే పన్నీరు పూసుకున్నా దాని అందం ఉంటుంది, లేక దాని అనుభవం ఉంటుంది. కానీ నీ పాప బురదలోనే ఉన్నావు. బురదలో ఉంటూనే నానా మొక్కులు మొక్కుతున్నావు, ఎన్నో లెంపలు వేసుకుంటున్నావు, దొర్లుతున్నావు, ఎన్ని చేస్తున్నావు, కానీ పాప బురదలోనే జీవిస్తూ ఉన్నావు. బురదలో ఉండి సెంటు పూసుకుంటే ఏం కాదు బిడ్డ, ఆ బురదను కడుక్కోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తధారలతో నీ పాప బురద అంతటిని కడిగి శుద్ధి చేసి నిన్ను తన ఆత్మకు ఆలయంగా చేసుకుంటాడు. అందుకే కదా సృష్టికర్త అయిన దేవుడు, ఒకే ఒక్కడైన గొప్ప దేవుడు నిన్ను నన్ను తిరిగి తన యొద్దకు సమకూర్చుకోవాలని తన సొంత వాక్కును శరీరాకారంలోనికి పంపి, ఆ ఆకారంలోకి యేసు అనగా రక్షకుడిని నామమిచ్చి మనందరి దురాగతములను ఆయన మీద మోపి మనందరికి బదులుగా ఆయన శిక్షించి మనల్ని కడిగి శుద్ధీకరించేందుకొరకే పావన రక్తాన్ని సిలువలో చిందించేందుకు గాను అప్పగించాడు ప్రేమగల ఒక్కడైన ఆ గొప్ప సృష్టికర్త అయిన తండ్రి. ఆయన గొప్ప ప్రణాళికను నువ్వు అర్థం చేసుకొని ఆయన రక్తధారలతో నీ పాప జీవితం అతని కడుక్కొని శుద్ధి నుండి ఆయన ఆత్మకు ఆలయంగా, దేవాతి దేవునికి సమీపంగా, ఆయనతో సమాధానపడి తండ్రిని పిలిచి కుమారత్వాన్ని కలిగిన వానిగా నీ పేరు పరలోకముందు వ్రాయబడే ధన్యత, నిత్య జీవానికి పాత్రునిగా చేయబడే భాగ్యాన్ని నువ్వు కలిగి దేవునితో ఆనందించాలనేదే దేవుని యొక్క అభిలాష. నీ విరోధమైన కార్యాలన్నీ
ఆయన క్షమించాలని, శుద్ధీకరించాలని, తిరిగి తనతో సమాధానపరచుకోవాలని ప్రభు యొక్క అభిలాష అని వాక్య భాగం చెప్తోంది. 1వ అధ్యాయం 21 కొలసి పత్రికలో. ఈ ఉదయకాల సమయంలో ఆయన తట్టు తిరగవా? 4వ అధ్యాయం యాకోబు పత్రికలో ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడని వాక్యం అంతా స్పష్టంగా చెప్తోంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఒకరేమో పాపాత్ములు, రెండో వారేమో ద్విమనస్కులు. నీకు లోకము కావాలి, దేవుడు కావాలి. చెల్లి, నా తమ్ముడా, పాపంలో ఉన్న వ్యక్తి అయినా, ఈ ద్విమనస్కుడైనా ఒకటే కోణానికి చెందినవాడు, కోవకు చెందినవారు. అందువల్ల దేవుని తట్టు తిరగండి, మీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇక నాకు ఈ పాపపు జీవితం వద్దు, ఈ ద్విమనస్సు వద్దు, దేవుడు లోకం రెండూ కావాలని కోరుకోవద్దు. యేసయ్య అన్నారు 15వ అధ్యాయం 19వ వచనంలో యోహాను సువార్తలో, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొంటిని, లోకం అందుకే మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశీర్వాదాలు పొందేందుకొరకే ఆయన తట్టు తిరిగితే ఇప్పుడు నీకు ఆశీర్వాదములు ఆరంభమవుతాయి. ఏమిటి ఆశీర్వాదాలు? నిత్యమైనవి, అక్షయము, నిర్మలము, వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేశాను అని పేతురు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పేతురు రాసిన పత్రికలో దైవవాక్యం స్పష్టంగా చెప్తోంది. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము యేసుక్రీస్తు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబానది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాను. నీకు నాకు అక్షయమైన ధనాన్ని ఇవ్వాలని, నిర్మలమైన స్వాస్థ్యం ఇవ్వాలని, వాడబారని స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆయన మనం తిరిగి జన్మింపజేశాడు. చెల్లి, నా తమ్ముడా, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, భూముల కొరకు, భవనాల కొరకు, లేక పదవుల కొరకు, అధికారాల కొరకు, సుఖభోగాల కొరకు ఆశపడద్దు బిడ్డా, నా తమ్ముడా, నా చెల్లి. ప్రభువుని ఏర్పరచుకున్నది అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన స్వాస్థ్యాన్ని కలగాలని. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. ఈ ఉదయ కాలంలో నీవు ప్రభు తట్టు తిరిగినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చి ఆయన తనతో యుగయుగాలు జీవింపచేస్తాడు. కనుక ఆయన తట్టు తిరగవా? నిన్ను తిరిగి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యంలో ప్రవేశింపజేసి నిన్ను ఆనందింపచేస్తాడు. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లని వగును, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. సమ్మతించి మీరు నా మాటను ఆలకించినరా భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలను అనుభవిస్తారని ప్రభు యెషయా 1వ అధ్యాయం 18-19 వచనాలు చెప్తున్నారు. రండి, ఆయన యొద్దకు రండి, శ్రేష్టమైన ఆశీర్వాదములతో నింపబడండి. ఆయన రక్తధారతో శుద్ధీకరించబడి శ్రేష్టమైన ఆశీర్వాదములు పాత్రులు కండి. యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతున్నాను, ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన రక్తధారల యొక్క శక్తి వీరిని పాప ఊబి నుండి బయటికి లాగి నీ పవిత్రతతో నింపబడి, దైవ నీతితో నింపబడి, అయ్యా పరలోకపు దైవ స్వభావంతో నింపబడి అక్షయమైన, నిర్మలమైన, వాడబారిన స్వాస్థ్యం కొరకు సిద్ధపరచబడినట్లు నీ అనుగ్రహాన్ని వీరిపై కుమ్మరించి పెట్టుమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సర్వదా సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.